హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ హెల్తీ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ లంచ్లోకి ద బెస్ట్. అండ్ రైస్ మిగిలిపోయినప్పుడు ఈ పుదీనాతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పుదీనా రైస్ని ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు 2 మిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక కట్ట పుదీనా. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, మిర్చి అండ్ శుభ్రంగా కడుక్కున్న పుదీనాని యాడ్ చేసుకొని పేస్ట్గా వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి కొంచెం హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక యాలుక, 2 లవంగములు, ఒక చెక్క, కొంచెం జీడిపప్పును యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసి దాంట్లోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న రైస్ని దీంట్లో వేసుకొని ఈవెన్గా వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి ఇప్పుడు సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పుదీనా రైస్ని మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా కీర్తిస్ కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.